డబ్బులున్నా లేకపోయినా డబ్బులు పాపం ఎక్కడో చోట ఒక బంగారపు రింగ్ తాకట్టు పెట్టండి. ఈ బ్యాచ్ అయిపోయారండి ఎక్కువ అంతా కూడా 1% 99%. ఇప్పుడు అదేదో 100% ఇలాగే చేయాలని ఇలా చేయొద్దని నేను చెప్పట్లేదు. కానీ దీనివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే మీరు కింద యూట్యూబ్లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి రకరకాల వీడియోల కింద. సార్ నేను గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఫరెవర్లో జాయిన్ అయ్యాను సార్, నాకేం డబ్బులు రాలేదు సార్, ఇట్లా అంటూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర సఫిషియెంట్గా డబ్బులు ఉన్నాయనుకోండి, 30,000 అది పెద్ద లెక్క కాదనుకోండి, 1% కాదు. మీరు ఇంకొక ₹1,00,000 పెట్టి ప్రొడక్ట్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని వాడుకోండి, తప్పులేదు. కానీ మనం ఎవరైతే ఇప్పుడు మనం తీసుకొస్తున్నామో పీపుల్, వాళ్ళంత బరాయించే శక్తి లేదనుకోండి, వాళ్ళ చేత ఎందుకు మనం 2CC కంప్లీట్ చేయించాలనుకోవటం? అంటే వాళ్ళు నిజంగా సీరియస్గా ఉండి బిజినెస్ గురించి పూర్తిగా అర్థమైతే వెల్ అండ్ గుడ్. కానీ ఏంటంటే మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది ఒక క్రమ పద్ధతిలో జరగాలి. ఎట్లా అంటే వాళ్ళకి చాయిస్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. వాళ్ళతో మనం మాట్లాడిన తర్వాత నీ ఆప్షన్ ఏంటనేది క్లియర్‌గా చెప్పాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాళ్ళ ఆప్షన్ ప్రకారం మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడమే చేయాలి.